హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డేస్ ఛాలెంజ్లో డే 16 అండి. ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టించేసాను. అలాగే కసువు అయితే నీట్గా చిమ్ముకుంటూ వచ్చేసానండి. ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుందని బరువులకు కానీ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా బద్రికి కూడా స్నానం చేయించేసాను. స్నానం చేయించిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి బద్రికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా నా కోసం కూడా ఒక దోశ ఉంది. ఇంకా దాంట్లోనే బొరుగులు ఉప్మా కొంచెం ఉంటే అది కూడా పెట్టేసుకొని తినేసాను. ఇంకా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ తిన్న ప్లేట్లన్నీ సింక్లోకి వేసానండి. అలాగే పైన ఉండే ప్లేట్లు కూడా కొన్ని వాడకుండా ఉండేటివి అయితే పైన అయితే పెట్టాను. అవి కూడా దింపి క్లీన్ చేద్దామని అన్నీ తీసానండి. తీరా మరో చూస్తే ట్యాప్లలో వాటరే రాలేదు. ఇంకా అలానే ఉంచేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి. ఇంకా వైట్ రైస్ వండేసుకొని వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బద్రికి కూడా స్పైసీ కొంచెం వేసి పక్కకు తీసి నా కోసం అయితే కొంచెం ఎక్కువ స్పైసీనెస్ వేసుకొని వండుకున్నానండి. ఇంకా ప్లేట్లలో పెట్టేసుకుని బద్రి నేను వచ్చేసి లంచ్ అయితే చేసేసాము. ఇంకా బద్రి వచ్చేసి పనుకున్నాడు. బద్రి పనుకున్నప్పుడు వీడియోలన్నీ ఎడిట్ చేసుకున్నాను. ఇంకా బద్రి మళ్ళీ లేచిండు నిద్రపోయి. ఇంకా బద్రి లేచిన తర్వాత వచ్చేసి దోశ అయితే వేయించానండి. దోశ తింటున్నాడు. ఇంకా 4:30కి అలా వచ్చేసి వాటర్ అయితే వచ్చాయండి. ఇంకా పాత్రలన్నీ కడిగేసానండి. ఈ పాత్రలన్నీ కడిగేసరికి 1.5 అవర్ అయితే పట్టింది. ఇవన్నీ కడిగేసాను. ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేశానండి. ముందుగానే వైట్ రైస్ అయితే వండేసుకున్నాను. మళ్ళీ ఎగ్ రైస్ అయితే వండేసి మా హస్బెండ్కి అయితే పెట్టించేసి నేను కూడా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా పాత్రలన్నీ కడిగాను కదా, అవన్నీ నీట్గా తుడిచేసుకొని సంచిలోకి అయితే వాడకుండా ఉండేటివన్నీ పెట్టి కట్టేశానండి. ఎవరికైనా ఎగ్ రైస్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మళ్ళీ పడిన పాత్రలు అవన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి నీట్గా కిచెన్ అయితే సర్దేశాను. మళ్ళీ మార్నింగ్ లేవగానే చూస్తే వాటర్ రావేమో అని ఇక్కడ నైటే క్లీన్గా సర్దేసుకున్నాను. బద్రి బొమ్మలు అన్నీ పడేసిండు, అవి కూడా నీట్గా సర్దేసుకున్నాను. డే 16 వ్లాగ్ ఇంతేనండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.